అసలు ఒక హిందూ మతం నుంచి 40,000 మంది అన్య మతంలోకి వెళ్ళడాన్ని మనం ఎలా చూడాలి? ఖచ్చితంగా సనాతన ధర్మంలో కుల వివక్ష ఉంది. సనాతన ధర్మంలో స్త్రీల పట్ల వివక్ష ఉంది అని చెప్పేసి మాట్లాడతాడు. దీనికి కొన్నిసార్లు మన సెలబ్రిటీలు కూడా బలైపోతూ ఉంటారు. రీసెంట్‌గా చూస్తే బ్రహ్మానందం గారు. ఆయన హిందువుగా ఉండి, హిందువుగా జీవిస్తూ ఆయన కూడా ఏమన్నారు, మన ధర్మశాస్త్రం ఆడవాళ్ళని అణిచేసింది, ఆడవాళ్ళకి ఆంక్షలు పెట్టేసింది, వేదంలో ఆడవాళ్ళకి చాలా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఏం వ్యతిరేకంగా ఉన్నాయండి? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో చూసినట్లయితే చూడండి, లలిత్ కుమార్ ఐ డ్రీమ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తూ మనుధర్మశాస్త్రంలో వివక్ష లేదని నానా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ యాంకర్ వచ్చేసి ఈ లలిత్ కుమార్ ఏం చెప్పినా కానీ దానికి తల ఆగుతా ఉన్నారు. గ్రంథాల్లో ఉండేటి లేవని చెప్తుంటే ఐ డ్రీమ్స్ వాళ్ళు ఎలా సైలెంట్గా ఉన్నారో అర్థం అవటంలే. వీళ్ళకి చదువు రాదా లేకపోతే జ్ఞానం లేదా అని అర్థం అవటం లేదు. ఒకసారి మీరు ఈ గ్రంథాలని మేము రెఫరెన్స్ అది ఎక్కడుంది, ఎన్నో పేజీ నెంబర్ అన్నీ చెప్తా ఉండేటప్పుడు మీరు అవి తీసుకొని చదివి వాళ్ళని మీరు ప్రశ్నించాలా. ఈ ఇలా ఉండయి కదా, మీరు ఎలా లేదంటుండ్రు అని అడగాల. రెండోది, ఇటువంటి వాళ్ళు చెప్పేటప్పుడు ముందుగా శ్లోకము, దాని యొక్క తాత్పర్యం, దాని యొక్క అర్థాన్ని రాసినటువంటి గ్రంథకర్తలకి తెలియనటువంటి జ్ఞానం మీకెలా వచ్చింది, మీరు చెప్పేది ఎలా నమ్మాలనేసి వాళ్ళని మీరు ప్రశ్నించాలా. అది మానేసి అతను ఏం చెప్పినా కానీ మీరు అన్నిటికీ తల ఊపేది కాదు. మీకేమైనా ప్రశ్నలు తెలియదంటే మాకు కమెంట్ చేయండి, మేము మీకు ఒక ప్రశ్నలు చేసి పంపిస్తాం. ఇటువంటి వారిని మీరు ప్రశ్నలు అడగొచ్చు. చూడండి, అతను లలిత్ కుమార్ వచ్చేసి మనుధర్మశాస్త్రంలో లేదు అనేసి చెప్తా ఉండో. అయితే మనం చూపిద్దాం ఎటువంటి స్త్రీల పట్ల వివక్ష ఉందనేసి. ఈ వీడియోలో మనము చూద్దాము. చూడండి, భార్యను విడనాడుటకు గల అన్యాయపు కారణాలు. చూడండి, మనుధర్మశాస్త్రం 9వ అధ్యాయం 81వ శ్లోకము, దాని యొక్క తాత్పర్యము. మొదటి భార్యకు 8 సంవత్సరాల వరకు పిల్లలు కలుగకపోతే వేరొక స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. చూడండి, మొదటి భార్యకు చూడండి పిల్లలు కానీ పుట్టలేదంటే 8 సంవత్సరాల వరకు వేరే పెళ్లి చేసుకోవచ్చంట. తర్వాత చూస్తే పుట్టిన బిడ్డలు చనిపోతూ ఉంటే 10వ ఏట వేరొక స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. చూడండి, పుట్టే బిడ్డలు ఏమైనా చనిపోతూ ఉంటే వేరే పెళ్లి చేసుకోవచ్చు అంట. మళ్ళా చూస్తే 11 సంవత్సరాల వరకు మగ పిల్లలు పుట్టకుండా కేవలం ఆడపిల్లలు పుడుతూ ఉంటే ఆ భార్యను విడనాడి మరొక స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. చూడండి, పుట్టే బిడ్డలు అందరూ చనిపోతూ ఉంటే కానీ వేరే పెళ్లి చేసుకోవచ్చంట. 11 సంవత్సరాల వరకు ఉత్త ఆడపిల్లలే పుడతా ఉంటే వేరే పెళ్ళి చేసుకోవచ్చంట. చూడండి, ఇది స్త్రీ వివక్ష కాదా? తర్వాత చూస్తే చూడండి, గయ్యాలి భార్యను విడనాడి మరొక స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. చూడండి, ఎవరైతే ఇంట్లో గలాట చేస్తూ ఉంటారో అటువంటి స్త్రీ కానీ ఉంటే వేరే పెళ్ళి చేసుకోవచ్చంట. ఇది స్త్రీ వివక్ష కాదా? ఐ డ్రీమ్స్ ఛానల్లో నేను మిమ్మల్ని అడుగుతూ ఉండేది, ఇది స్త్రీ వివక్ష కాదా? చూడండి, గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. అయితే మీరు ఎలా అతను చెప్పేది లేవు అంటే మీరు అన్నిటికీ తల ఊపుతూ ఉండరు. అంటే ఈ గ్రంథం రాసినటువంటి గ్రంథకర్త కంటే ఎక్కువ జ్ఞానం ఇతనికి ఉందా? దాన్ని ఇతనికి ఉందని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తూ ఉండరు? సంస్కృతం తెలిసి ఉన్నటువంటి పండితుడు కంటే ఎక్కువ జ్ఞానం ఇతనికి ఉందా? దాన్ని మీరు ఎలా ఒప్పుకుంటా ఉండరు? చూడండి, మీరు సమాజానికి అన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా. అటువంటివే న్యూస్ ఛానల్ అయ్యండి, యూట్యూబ్ ఛానల్స్ కానీ అయ్యండి. అయితే మీరు అది మానేసి అతను ఏం చెప్పినా అతను తప్పు చెప్తుండో నిజం చెప్తుండో అతని బ్యాక్గ్రౌండ్ ఏమి చెక్ చేయకుండా మీరు అన్నిటికీ తల ఊపుతూ ఉండరు? సమాజం దీన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలా? చూడండి ప్రియ వీక్షకులారా, ఇటువంటి ఛానల్ని మీరు దయచేసి ప్రోత్సహించబాకండి. ఇటువంటి తప్పుడు ప్రచారం, తప్పుడు సందేశాన్ని ఇచ్చేటువంటి ఛానల్ని మీరు ఏ కారణానికి సపోర్ట్ చేయకండి. చూడండి, ఈ గ్రంథాలను రాసింది క్రైస్తవులు కాదు, మీ బ్రాహ్మణులే రాసి ఉండరు. మీ బ్రాహ్మణులే ఇవన్నీ రాసి ఇన్ని వివక్షలు పెట్టుకొని ఉండరు. మీరు బైబిల్ని ప్రశ్నిస్తూ ఉండరు. బైబిల్ని దాంట్లో ఉన్నది ఒకటైతే మీరు వేరేటివన్నీ కల్పించుకొని మాట్లాడుతూ ఉండరు. అందుకే మేము కానీ మీ యొక్క గ్రంథాలను తీసి మీ గ్రంథాల్లో ఉండి ఇది ఎందుకు ఉంది అనేసి మేము అడుగుతూ ఉండం. మీరు దానికి సమాధానం చెప్పేది వదిలేసి మమ్మల్ని దూషిస్తూ ఉండరు. ఈ యొక్క చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.